సో హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు న్యూ మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్. సో గాయ్స్, ఈరోజు ఏంటంటే నేను ఒకటి ఫిక్స్ అయిపోయాను. సో ఏంటంటే మన సర్వైవల్ బేస్ కడదామని. సో ఈ ఎపిసోడ్ వచ్చి సర్వైవల్ బేస్ గురించి ఉంటుంది. సో నేను మా ఫ్రెండ్స్ని అయితే అడిగాను గాయ్స్. సో మంచి డిఫరెంట్ ఐడియాలు చెప్పండి ఒక బేస్ని కట్టడానికి. అయితే మా ఫ్రెండ్ అయితే ఒక డిఫరెంట్ ఐడియా చెప్పాడు గైస్. సో అది మీకు చెప్పడానికి ఇప్పుడే చూపిస్తాను, పదండి. ఓకే గాయస్, సో వెళ్తున్నాం మనం. సో గాయస్, ఇప్పుడైతే మీకు తెలిసిపోయింది అనుకుంటా. సో మనం అయితే వాటర్లో అయితే బేస్ కట్టబోతున్నాం. ఏంటి, షాక్ అయ్యారా? సో అవును గైస్, నిజంగా వాటర్లోనే కట్టబోతున్నాం. సో మనకి కొంచెం వుడ్ అయితే ఓకే, ఫస్ట్ అయితే నాకైతే ఫస్ట్ గ్లాస్ అయితే కావాలి. సో వాటర్ మీద పెట్టడానికి. సో నేనైతే ఇప్పుడు శాండ్ అయితే కలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో గాయస్ నేనైతే శాండ్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, సో గ్లాస్ వెయిట్ ఏ మినిట్ గైస్. ఓకే గాయస్, సో గ్లాస్ అయితే చేసుకోవడానికి ఫర్నెస్ అయితే కావాలి. సో ఫర్నెస్ అయితే మనకి ఫర్నెస్ చేయడానికి కాబుల్ స్టోన్ అయితే కావాలి. సో మనమైతే కాబుల్ స్టోన్ చేసుకుందాం. సో గాయస్, నేనైతే మీకు మొత్తం హౌస్ మేకింగ్ అంతా చూపిను. దాంట్లో కొంచెం కొంచెం చూపించి కొంచెం కట్ చేస్తాను గైస్. సరిపోదు గైస్, ఇంత చాలు. ఓ మై, ఓకే. ఎలా పడిపోయాం గైస్ కింద? ఓకే, ఓకే. సో కాబుల్ స్టోన్ అయితే దొరికింది. ఓకే గాయస్, సో ఇప్పుడు మనం వెళ్ళి ఫర్నేస్ అయితే చేసుకుందాం. ఓకే గాయస్, మనకైతే ఫర్నేస్ అయితే వచ్చింది. వుడ్ అయితే పడితే వచ్చిందా? యాస్ గైస్, వుడ్ అయితే వస్తుంది వుడ్తో పెడితే. సో వచ్చేదాకా మనకైతే ఫస్ట్ వుడ్ అయితే కావాలి గాయస్. సో చేయడానికి నేను ఒక స్టాక్ వుడ్ అయితే కలెక్ట్ చేసుకుని వస్తాను. అంతలోపు వెయిట్ చేయండి, అంటే కట్ చేస్తానండి. తెచ్చుకున్నాక మళ్ళీ ఆన్ చేస్తా. సో ఓకే గైస్, వన్ స్టాక్ అయితే అయిపోయింది. సో మనం వెళ్ళి దాన్ని మార్చుకుందాం. సో మనం అయితే విలేజ్కి వెళ్తాం. తప్పిపోయానేంటి గైస్? సో విలేజ్కి వెళ్ళాక ఒకసారి వస్తాను. సో గాయస్, విలేజ్కి అయితే మనం వచ్చాం. ఓకే గైస్, సో లాగ్ అవుతుంది. ఓకే, మాకైతే వచ్చింది. సో మన హౌస్ ఎక్కడ?
క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాక వస్తాను. సో గైస్ క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి అయితే వచ్చాం. సో మనకు ఇప్పుడు కావాల్సింది ఒక 32 వచ్చాక ఆపేస్తాను గైస్. అదే వుడ్ 32కి అయ్యేదాకా. ఓకే గైస్. సో మన గ్లాస్ అయితే రెడీ అయిపోయినట్టుంది. యా ఓకే. ఓకే గాయస్, మనకైతే గ్లాస్ అయితే వచ్చింది. సో గ్లాస్ని అయితే ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఓకే. సో గాయస్ ఇంకా మనకి శాండ్ అయితే కావాలి. సో గాయస్ నేనైతే కొంచెం అయితే కలెక్ట్ చేశాను శాండ్. సో ఇప్పుడు నేనైతే శాండ్ అయితే కలెక్ట్ చేసి ఫర్నెస్లో అయితే పెట్టాను. సో ఇప్పుడైతే పని అయితే మనం చేద్దాం. సో ఇప్పుడు మనకైతే హోమ్ బిల్డ్ చేయడానికి మనం అయితే వుడ్ అయితే పెట్టాలి. సో మీకు చూపిస్తాను పదండి. ఇక్కడ నుంచి స్టార్ట్. త్రీ అయినాయి కదా. 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 8 ఓకే గైస్. ట్వంటీ 8 కాదు గైస్. సో ఒక మిస్టేక్ అయితే జరిగింది. ఓకే. సో వీటిని అయితే తీసేస్తా. సో గాయస్ ఇక్కడ ఇంకో 8 పెడతా. 1 2 3 4. ఓకే గాయస్, సో 8 అయితే అయినాయి. 8 ఇంకో 8. అయితే అయిపోయినాయి. ఇంకెక్కడ 8 పెడతాను. సో గాయస్ నేను 2 ఫ్లోర్స్ కడదాం అనుకుంటున్నాను. అక్కడ కూడా 2 ఫ్లోర్స్ అయితే కట్టు అన్నారు. ఓకే గాయస్, సో పెట్టేసాను. సో ఇంకా మనకైతే గ్లాస్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో తెస్తాను వెళ్ళి. సో గాయస్, సో గ్లాస్ ఇంకా రెడీ అవ్వలేదు. సో అందుకే నేను ఇప్పుడైతే వాల్స్ అయితే బిల్డ్ చేస్తున్నా. రాంగ్ కరెక్టే, కానీ ఇంకా పెట్టలేదు. అంటే మళ్ళీ కిందకి రావట్లేదు కదా, అంత కాకుండా టైం వేస్ట్ కాకుండా ఇలా పెట్టేస్తాను. సో గాయస్ నేను ఫస్ట్ ఫ్లోర్ అయ్యాక అయితే మళ్ళీ వస్తాను. ఐ మీన్ అదే ఈ గోడ. సో గాయస్ ఓ వాల్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఒక వాల్ అయితే అయిపోయింది. సో ఈ పాటికి అయితే గ్లాస్ అయితే రెడీ అయిపోయే ఉంటుంది. సో గ్లాస్తో పాటు అక్కడ వుడ్ అయితే పెట్టా కదా గైస్.
సో వుడ్ కూడా కలెక్ట్ చేసుకుంటాను. సో నైట్ అయిపోతుంది పడుకున్నాక మళ్ళీ మార్నింగ్ వచ్చి. సో గైస్ నేనైతే చాలా కష్టపడుతున్నాను. సో ఈ కష్టానికైనా మీరు కనీసం ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేరా? మీరు ఆ సబ్స్క్రైబ్ ఎలా చేయాలంటే ఫ్రీ ఫైర్ హెడ్ షాట్ ఎలా కొడతారో ఆ సబ్స్క్రైబ్ని కూడా ఒక హెడ్ షాట్ ఇచ్చేయండి. సో దాంతో అది వైట్ కలర్లోకి మారిపోద్ది. ఓకే, సో పడుకుందాం. అండ్ సో శాండ్ ఇంకా రెడీ అవ్వలేదు, కొంచెం రెడీ అయింది. సో సారీ, వీడు పడుకున్నాడు, నేను పడుకోలేదు. మార్నింగ్ లోపల అయిపోద్దా? అవలేదు. సో ఈ గ్లాస్ అండ్ ఓకే, సో ఇంకొంచెం సేపు పట్టిద్ది. సో ఎంతలేపు మన దగ్గర ఉన్న గ్లాస్తో అదే మన దగ్గర ఉన్న వుడ్తో అయితే కాల్చేద్దాం. అండ్ మన దగ్గర గ్లాస్ కూడా ఉంది కదా, కొంచెం పెడదాం. గైస్ సో కొంచెం గ్లాస్ అయితే పెట్టాను. సో ఇటు సైడ్ అయితే వాల్ అయితే కడదాం. మన దగ్గర లేదు వుడ్. సో ఓకే, ఇక్కడ కాపేద్దాం, ఇక్కడ డోర్ పెట్టాలి. ఓకే గైస్, కడదాం. అక్కడ ఒకటి పెడదాం అండ్ ఇక్కడ ఒకటి పెడదాం. లోపల మనకి ఒక 14 ఉన్నాయి. సో గాయస్ మొత్తం హౌస్ అయితే బిల్డ్ చేయడానికి ఇంత సరిపోదు. సో అన్నిటికీ సో గాయస్ చెప్తున్నాను కదా, సో ఈ వీడియో అయితే మొత్తం అంతా చేసేటప్పుడు చాలా లెంత్ అయిపోద్ది. సో దీన్ని అయితే నేను పార్ట్ 1, పార్ట్ 2గా అయితే డివైడ్ చేస్తాను. సో ఈరోజు పార్ట్ 1 పెట్టి రేపైతే పార్ట్ 2 అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనకైతే గ్లాస్ కావాలి. గ్లాస్ అండ్ వుడ్ లోపల మిగిలిపోయింది కదా, సో ఆ వుడ్ కూడా కావాలి. కొంచెం గ్లాస్ కావాలి. ఇంకా 5 గ్లాస్ వచ్చాక మిమ్మల్ని కలుస్తాను గైస్. సో గైస్ ఇక్కడ దాకా అయితే వీడియో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు తెలిసి ఈ వీడియో పెద్దగా నచ్చకపోయి ఉండొచ్చు, ఎందుకంటే నేను కొంచెం బాగా తీయలేదు వీడియో. సో పర్లేదు, పార్ట్ 2 అయితే బాగోడానికి అయితే ట్రై చేస్తాను గైస్. సో దిస్ ఇస్ కింగ్స్లేయర్ వైటీ. అండ్ గైస్ నేనైతే పేరైతే మార్చాను, ఎందుకంటే ఏమో నాకు కింగ్స్లేయర్ బాగా నచ్చినట్టుంది. సో చూద్దాం, మళ్ళీ రిషిరేణుగా మార్చేయచ్చు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఉంటాను. కింగ్స్లేయర్ వైటీ సైనింగ్ ఆఫ్.